నిన్న పార్లమెంట్ లో మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు నిన్న పార్లమెంట్ లో ప్రజలు పడుతున్న గ్యాస్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు భారతదేశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో ప్రజలు గ్యాస్ కు సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ సరఫరా లేకపోవడం వల్ల బీజేపీ ప్రభుత్వం సరఫరా చేయకపోవడం వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని మీడియాలలో రోజు వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రి మోడీ బీజేపీ ప్రభుత్వము పార్లమెంటులో మన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. భారతదేశం ప్రజలు గ్యాస్ కి ఇబ్బంది పడుతున్నారు. మహిళలు ఇళ్లలో అందరు కూడా కష్టమవుతున్నది. వంటలకు భోజనాలకు హోటల్స్ లలో రెస్టారెంట్ లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ సప్లై లేకపోవడం వల్ల అని రాహుల్ గాంధీ గారు నిన్న ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు సూచన చేసిరు. తక్షణమే మీరు గ్యాస్ ని సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోండి అని. కానీ మరి ప్రధానమంత్రి మోడీ గారు ట్రంప్ తో ఉన్న ఒప్పందాల వల్ల ఈ యుద్ధంలో ఉన్న పరిస్థితుల వల్ల గ్యాస్ ని దేశ ప్రజలకు అందిలేకపోతుంటూ దాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి బొమ్మను రామచంద్రరావు తెలంగాణ ప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు బీజేపీ ప్రెసిడెంట్ ఈరోజు రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, బీజేపీ నాయకులారా, మీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది, ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు, దేశ ప్రజలకు గ్యాసులు అందించే బాధ్యత మీది, అందిస్తలేరని అడిగినందుకు రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మ తగలబెడతారా? ఒక ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రజల కోసం కొట్లాడుతుంటే మీరు వారి దిష్టి బొమ్మ తగలబెడతారా? అందుకే మీ యొక్క అనాలోచిత కార్యాచరణ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ తగలబెట్టిన నిరసనగా దేశ ప్రజల కోసం గ్యాసును తొందరగా ప్రజలకు అందివ్వండి, ఇబ్బంది తొలగించాలని రాహుల్ గాంధీ గారికి మద్దతుగా సంగారెడ్డిలో ఈరోజు ప్రధానమంత్రి మోడీ దిష్టి బొమ్మని మేము కూడా తగలబెడుతున్నాం. మేము ఈరోజు దేశ ప్రజలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజలు గ్యాస్ పోరాటంలో రాహుల్ గాంధీకి మద్దతుగా ఈరోజు దిష్టి బొమ్మ తగలబెడుతున్నాం.